హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం సింపుల్గా చిలగడ దుంపతో అంటే స్వీట్ పొటాటోతో ఖీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికోసం మనం ముందుగా 1/2 కిలో వరకు చిలగడ దుంపని స్వీట్ పొటాటోని తీసుకొని దాని తొక్కని తీసేసి దాన్ని గ్రేట్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోని తురుముకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఇందులో తురుపుకున్న స్వీట్ పొటాటోని వేసి 5 to 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్వీట్ పొటాటో ఫ్రై అవుతుండగానే మనం పక్కన వేరే గ్యాస్ మీద 1 లీటర్ వరకు పాలని తీసుకొని పాలని వేడి చేసుకోవాలి. నేను ముందుగానే మరిగించి మీగడ తీసేసిన పాలని యూస్ చేస్తున్నాను. మీరు పచ్చి పాలైనా యూస్ చేసుకోవచ్చు. పక్కన గ్యాస్ మీద మనం పాలని వేడి చేసుకోవడం వల్ల మన రెసిపీ అనేది తొందరగా రెడీ అవుతుంది. మధ్యలో చూడండి, ఇలా బాయిల్ వచ్చినప్పుడు మనం ఒక 2 మినిట్స్ వరకు కలుపుకొని తర్వాత మన పని మనం చేసుకుంటూ అయినా ఈ ఖీర్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బంగాళాదుంప 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకున్నాను. దీనిలో తర్వాత కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేస్తాను. అందుకని నేను 1/2 కప్పు వరకే షుగర్ని యాడ్ చేసుకున్నాను. చూడండి, కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేశాను. మీరు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయకపోతే మీకు టేస్ట్కి సరిపడినంత మీరు షుగర్ని వేసుకోవచ్చు. గ్యాస్ని ఆఫ్ చేసేసి దీని తర్వాత మనం గార్నిష్ కోసం 15 to 20 బాదాంని 15 to 20 కాజుని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి కరిగించి ఈ కట్ చేసుకున్న నట్స్ని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ని నేను 1/4 కప్ తీసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వేయించుకున్న కాజు బాదాంని సగం వరకే నేను ఖీర్లో కలిపాను. మిగతా సగం నేను గార్నిష్ కోసం పెట్టుకున్నాను. ఈ ఖీర్ని మనం వేడిగా అయినా చల్లగా అయినా ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనకి ఇంట్లో స్వీట్ పొటాటో ఖీర్ అనేది రెడీ అయ్యిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.